ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసన్నాడు. నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మన భారతదేశంలో మనకిచ్చిన హక్కు. నిజంగా మహానుభావుడు అంబేద్కర్ యేసుప్రభును నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రాయించాడు మన కోసం. ఏమని తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? అంబేద్కర్ రాయను అంబేద్కర్ ఏమని తెలుసా? ఈ దేశంలో సువార్త ప్రకటించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది, రాయన్నాడు. అదే భారత రాజ్యాంగం, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవడైనా తప్పని చెప్పమన్నాడు చూద్దాం. ఎవరైనా, ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే, క్రైస్తవుడు యేసుక్రీస్తు సువార్త ప్రకటించకూడదు ఈ దేశంలోని చెప్పే హక్కు ఎవ్వడికి లేదు.